హాయ్ గాయ్స్, ఇవాళ డే 2 ఇన్ బాలి. సో ఇవాళ ఎర్లీ మార్నింగ్ చెక్అవుట్ చేసేస్తున్నాం. సో ఫెరీ తీసుకొని ఉబుద్ నుంచి గిలికి వెళ్తాం. సో 2 days గిలీలో ఉంటాం, అక్కడంతా ఎక్స్ప్లోర్ చేస్తాం. సో ఐఎమ్ ఎక్సైటెడ్ టు గెట్ ఆన్ టు ద ఫెరీ. కమ్ విత్ మీ. బాయ్. సో ఫైనల్‌గా ఫెర్రీ అయితే ఎక్కేసామనమాట. మేమిక్కడ ఉబుద్ నుంచి గిలీ త్రవంగన్ ఐలాండ్‌కైతే ఎళ్తున్నాము. సో ఇక్కడ రకరకాల ఐలాండ్స్‌కెళ్ళే వాళ్ళందరూ గూడా ఈ ఫెర్రీలో ఎక్కారనమాట. బట్ మేమైతే గిలీ త్రవంగన్ దగ్గర దిగుతామనమాట. ఇక్కడ మేము ఫెర్రీకైతే ఏం పే చేయలేదు. మాకు ఫెర్రీ గిలీకెళ్ళడానికి, రావడానికి కూడా మొత్తం అంతా మా ప్యాకేజ్‌లోనే ఇంక్లూడెడ్ ఉంది. సో నెక్స్ట్ అక్కడికెళ్ళిన తర్వాత గిలీలో 2 డేస్ ఉంటాము. ఆ 2 డేస్‌కి కూడా హోటల్ మాకు ప్రీ బుక్డ్ అనమాట. సో, ఉబుద్ నుంచి ఎర్లీ మార్నింగ్ మేము చెకౌట్ చేసి, మేము ఇక్కడ పోర్ట్‌కొచ్చేసరికి మాకు బ్రేక్‌ఫాస్ట్ టైమ్ అయిపోయింది ఆల్‌మోస్ట్. సో, మేము లైట్‌గా హోటల్ దగ్గర నుంచే బ్రేక్‌ఫాస్ట్ అది ప్యాక్ చేయించుకొని దారిలో వచ్చేటప్పుడు కార్‌లో తినేసాము. సో, ఇక్కడ పోర్ట్‌కొచ్చేసరికి మార్నింగ్ కొంచెం వెలుతురు అది వచ్చింది. మేము బయలుదేరినప్పుడు కొంచెం చీకటిగా ఉంది గానీ, ఫైనల్‌గా పోర్ట్‌కి రీచ్ అయ్యేసరికి వెలుతురొచ్చేసింది బానే. సో, ఆల్‌మోస్ట్ మాకు ఉబుద్ నుంచి గిలీ త్రవంగన్ ఐలాండ్‌కెళ్ళడానికి 1 ½ అవర్ పట్టింది ఫెర్రీలో. సో, ఇంత లాంగ్ జర్నీ కదా! సీ సిక్‌నెస్‌గా ఏమన్నా అనిపిస్తదేమో అనుకున్నాను కానీ ఏం లేదు. ఇద్దరం గూడా హ్యాపీగానే ఎళ్ళిపోయాము. జర్నీ బానే జరిగింది. సో, కాసేపెళ్ళిన తర్వాత మేమిద్దరం ఆల్‌మోస్ట్ పడుకుండి పోయాము. ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ అలాగా. సో, గిలీలో దిగిన తర్వాత నాకు కొంచెం ఆకలేస్తుందంటే మా హస్బెండ్ ఒక కేఫేలోకి తీసుకొచ్చారు. కొంచెం ఇక్కడ స్మూతీ బౌల్ టైప్ ఏదైనా తీసుకో అని చెప్పి. ఈ కేఫే ఓనర్ వాళ్ళ పిల్లిది. ఎంత బావుందో కదా! క్యూట్‌గా. దీని పేరు మయామి అని చెప్పింది తను. ఆ కేఫే ఓనర్ నా ఫ్రెండ్ అయింది. తర్వాత నాకు చాలా హెల్ప్ చేసింది. ఏమన్నా ఎతుక్కుంటుంటే కూడా కనిపిస్తే అడిగితే అన్నీ చెప్పేదనమాట. సో, మేము గిలీలో ఇక్కడ అబ్జర్వ్ చేసిందేంటంటే, ఇక్కడ గుర్రపు బండ్లున్నాయి. సో, మనం పోర్ట్ దగ్గర దిగితే మన హోటల్ దాకా ఎయిదర్ మనం నడుచుకుంటా ఎళ్ళాలి, లగేజ్ తీసుకొని, లేదా ఈ గుర్రపు బండిలో ఎక్కెళ్ళాలనమాట. ఎందుకులే
యానిమల్స్‌ని అనవసరంగా ఇబ్బంది పెట్టడం అని చెప్పి మేమిద్దరమైతే చక్కగా నడుచుకుంటూ అటు ఇటు సీనరీ ఎంజాయ్ చేస్తూ వచ్చేసామనమాట. సో, తినే అనమాట కేఫే ఓనర్. సో, తన కేఫే కూడా చాలా బావుంది. నేను ట్రై చేసిన స్మూతీ బౌల్ కూడా నాకు బా నచ్చిందిక్కడ. సో, ఇక్కడ రెస్టారెంట్స్ అన్నీ గూడా బీచ్ వ్యూ ఉండి, కొంచెం నైట్ టైమ్ కూడా నైట్ లైఫ్ కూడా బావుంటది గిల్లీలో అన్నట్టుగా విన్నాము. చూడాలి మరి ఎలా ఉంటదేంటనేది. ఈ గుర్రపు బండ్లు మాత్రం భలే ఉన్నాయి. సో, ఇక్కడేంటంటే మీకు క్యాబ్స్ గానీ, ఆటోస్ కానీ అట్లాంటివేముండవు. ఈ ఐలాండ్ అంతా గూడా కొంచెం మోటార్ వెహికల్స్ ఫ్రీ ఐలాండ్ అన్నట్టు చెప్పారు. చిన్న టూ వీలర్స్ అవి ఉన్నాయి కానీ, అదే ఛార్జింగ్ బండ్లులాగా. అంతేకాని ఎయిదర్ సైకిల్ ఉంటది లేదా ఆహ్, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటాయి. పెట్రోల్ మీద నడిచే వెహికల్స్ ఏం గూడా ఈ ఐలాండ్‌లో ఉండవు. గిలిత్రవంగన్ అనేది చాలా చిన్న ఐలాండ్. సో, మేమిద్దరం ఇంకా అలా నడుచుకుంటూ లగేజ్ తీసుకొని మా హోటల్ ఎక్కడుందనేది గూగుల్ మ్యాప్స్‌లో చూసుకుంటూ అయితే వెళ్ళిపోయాము. సో, ఫైనల్‌గా మా హోటల్ దగ్గరికైతే వచ్చేసాము. ఇక్కడికొచ్చిన తర్వాత వాళ్ళేమన్నారంటే, "రూమ్స్ ఏమి వేకేట్ లేవు. మీరు కొంచెం ముందుగానే వచ్చేసారు. సో, ఎర్లీ చెక్ ఇన్ చేయడానికైతే ఆప్షన్ లేదిప్పుడు. మీరు కాసేపు అటు ఇటు తిరిగేసి లంచ్ చేసుకొని రండి. మేము రూమ్ రెడీ చేస్తాము. అప్పుడు మీకు రూమ్ ఇస్తాం" అన్నట్టు చెప్పారు. సో, మేమేం చేసామంటే లగేజ్ వాళ్ళ దగ్గర పెట్టేసి వాళ్ళ దగ్గరే వెహికల్స్ రెంట్‌కి ఇస్తున్నారు. సో, ఒక మోటార్ వెహికల్ రెంట్‌కనేది తీసుకున్నాము. అదే బ్యాటరీ బండిల్లాగా వీళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పాను కదా! సో, అట్లా మేమొకటైతే రెంట్‌కి తీసుకున్నాము. ఒక 1 డే కోసమని తీసుకున్నాం. నెక్స్ట్ డే సైకిల్ తీసుకుందాంలే అని చెప్పి. ఫస్ట్ డే కదా! ఇవాళ ఓపిక లేదు. జర్నీ చేసొచ్చాం గాబట్టి ఇంకా ఆహ్, ఈ ఎలక్ట్రిక్ వెహికలే బెటర్ అని జెప్పి అది తీసుకున్నాము. సో, ఇంక అట్లా ఎక్స్‌ప్లోర్ చేస్తా ఉన్నాము. ఏమేమి ఉన్నాయా అని జెప్పి చూస్తున్నామనమాట. ఇక్కడ చాలా సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, ఫార్మసీస్ ఉన్నాయి అండ్ కేఫేస్ ఉన్నాయి, క్లబ్స్ ఉన్నాయి. ఇంకేమో స్కూబా డైవింగ్‌ను, స్నార్కెలింగ్ నేర్పించే ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో, ఇంక మేమలా ఎక్స్‌ప్లోర్ చేస్తుంటే కొంచెం దూరం ఎళ్ళాక మాకొక బీచ్ కనిపిచ్చింది. సో, ఆ బీచ్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ దాకా రిలాక్స్ అయిపోయాము. నాకు, మా హస్బెండ్‌కి అడ్వెంచరస్ స్పోర్ట్స్ కన్నా కూడా ఇట్లా బీచ్ దగ్గర కూర్చొని ఏదైనా కొంచెం డ్రింక్ తాగుతూ, కొంచెం చిల్ అవుతూ అట్లా స్పెండ్ చేయడం అనేది ఇష్టము. సో, మా ఇద్దరికి తగ్గట్టుగా మాకు భలే దొరికింది ఒక స్పాట్. మేమెళ్ళినప్పుడు అక్కడ ఆల్‌మోస్ట్ ఎవరు లేరు గూడా. జస్ట్ ఒక ఇద్దరు, ముగ్గురే ఉన్నారు. సో, భలే టైంకొచ్చాంలే ఇక్కడ ఎవరు లేరు. మొత్తం
మనమే ఉన్నాము. సో, ఫుల్ రిలాక్స్ అవ్వచ్చు. మనకు నచ్చినట్టు కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు కదా! అనుకుంటా ఉన్నాము. సో, అలా కాసేపు సాంగ్స్ పెట్టుకొని, అక్కడ సీనరీ ఎంజాయ్ చేస్తూ, కొద్దిసేపు ఫోటోస్ తీసుకొని, వీడియోస్ తీసుకుంటూ ఎంజాయ్ చేశామనమాట. సో, మీరెవరైనా బాలి ట్రిప్ ప్లాన్ చేస్తుంటే తప్పకుండా మీ ఐటినరీలో గిలీ త్రవంగన్ అనేది పెట్టుకోండి. గిలీలో ఏముండదు పెద్దగా చేసేది అని అందరూ చెప్తారు కానీ బాలికెళ్ళేటప్పుడు. బట్ గిలియే నాకు నచ్చింది అన్నిటికన్నా గూడా. సో, మీరు తప్పకుండా గిలీకైతే రండి. ఇలా ఈ బీచ్ స్పాట్‌లో అయితే రిలాక్స్ అవ్వండి. తప్పకుండా మీకు ఆ హాలిడే వర్త్ అనిపిస్తది గిలీకొస్తే మాత్రం. అదర్‌వైజ్ మీరు చాలా మంచి సీనరీస్ అండ్ వ్యూస్ మిస్ అయిపోతారు. సో, ఇట్ ఈస్ అప్ టు యూ. మీకు అడ్వెంచరస్ స్పోర్ట్స్ ఇష్టమైతే మీరు వేరే ఏదైనా పెట్టుకోండి. అదర్‌వైజ్ మాలాగా చిల్ అయ్యి రిలాక్స్ అవ్వడం ఇష్టమైతే తప్పకుండా గిలీ త్రవంగని మీ ఐటినరీలో యాడ్ చేసుకోండి. మేము బీచ్‌కెళ్ళేటప్పటికి ఆల్‌మోస్ట్ ఆఫ్టర్‌నూన్ అయింది. కానీ ఆ టైంలో లక్కీగా ఎండేం లేదు. ప్లెజెంట్‌గా ఉందనమాట. ఎన్విరాన్మెంట్, అట్మాస్ఫియర్ అంతా గూడా. క్లైమేట్ చాలా బావుంది గదా! అని చెప్పి చాలా సేపు ఆ బీచ్‌లోనే కూర్చొని స్పెండ్ చేశాము. నేను, మా హస్బెండ్ ఫుల్ కబుర్లు చెప్పుకుంటా ఉన్నాము. సో, మేము ఇంటి నుంచొచ్చేటప్పుడు బీచ్‌లో ఏసుకోవడానికి స్లిప్పర్స్ ఏం తెచ్చుకోలేదు. మా దగ్గర షూస్ ఉన్నాయి. అవి తడిచిపోతే బాగోదు కదా! బీచ్‌లో అని చెప్పి మేమిక్కడ ఒక్కొక్క పెయిర్ స్లిప్పర్స్ అనేవి తీసుకున్నాము. ఇక్కడ స్విమ్ వేర్ కూడా అవైలబుల్‌గా ఉంది. బట్ మేము అవి ఆల్రెడీ తెచ్చుకున్నాము ఇంటి నుంచొచ్చేటప్పుడు. సో, మీరెవరైనా ఇట్లా వెకేషన్స్ ప్లాన్ చేస్తున్నట్టయితే బీచ్ డెస్టినేషన్ ఉంటే మాలాగా చెప్పులు లేకుండా ఎళ్ళొద్దు. తప్పకుండా మీరొక పెయిర్ స్లిప్పర్స్ లాంటివి పెట్టుకోండి. బీచ్‌లో తిరగడానికి కావాల్సొస్తది. సో, ఫైనల్‌గా ఇంక రూమ్‌కైతే వచ్చేసామనమాట. సో, రూమ్‌కొచ్చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి రిలాక్స్ అయిపోయాం ఆ రోజంతా. ఇంకా ఈవినింగ్ కాసేపు అలా తిరిగేసి వద్దాంలే, ఇప్పుడు కొంచెం రెస్ట్ తీసుకుందాంలే అని అనుకున్నాము. సో, మేమొచ్చిందయితే ఇక్కడ లాబెలా అనే రిసార్ట్‌కొచ్చామనమాట. సో, ఇది రిసార్ట్ వ్యూ ఉంది ఇక్కడైతే. ఇక్కడ బీచ్ వ్యూ ఉండే రిసార్ట్స్ కూడా ఉన్నాయి. సో, మీరెవరైనా గిలీకొచ్చేలాగైతే మాలాగా రిసార్ట్ వ్యూ ఉన్నది అయితే బుక్ చేసుకోవద్దు. బీచ్ వ్యూ ఉన్నది బుక్ చేసుకోండి. అవి చాలా బావున్నాయి. మాకు ఐడియా లేక మేము ఇట్లా బుక్ చేసుకున్నాము. సో, మీరెవరైనా వచ్చేలాగైతే బీచ్ వ్యూ బుక్ చేసుకుంటే మీకు సీనరీ అది బావుంటది. రూమ్‌లో నుంచి చూడడానికి ఎంజాయ్ చేస్తారు. మేము బుక్ చేసుకునే టైంకి ఏమైందంటే అన్ని హోటల్స్ బుక్ అయిపోవడం వల్ల ఇంక మాకు ఆప్షన్ లేక మేము లాస్ట్‌కి ఇది బుక్ చేసుకున్నాము. నైట్ కొంచెం స్నాక్స్ అవి ఏం లేవు. మనం తెచ్చుకున్నయన్నీ అయిపోయినాయి కదా! అని చెప్పి సూపర్ మార్కెట్‌కయితే వచ్చాము. సో, ఇక్కడ లోకల్ స్నాక్స్ ట్రై చేసి చూద్దాం గదా! అని జెప్పి. సో, మా హస్బెండ్‌కి కొంచెం లోకల్ స్నాక్స్ ట్రై జేయాలి.
మనం ఏ ప్లేస్‌కెళ్తే అక్కడ లోకల్ ఫుడ్ తిని ఎంజాయ్ చేయాలి. వాళ్ళ డిషెస్ అవి డిఫరెంట్‌గా ఉంటాయి కదా! వాళ్ళ స్నాక్స్ అవి డిఫరెంట్‌గా ఉంటాయి కదా మనకన్నా. సో, అవి తీసుకుందాము. ఎప్పుడు రెగ్యులర్‌గా తీసుకునేవి వద్దు అని చెప్పి తను వెతికాడనమాట. సూపర్ మార్కెట్ అంతా ఏమున్నాయి ఏంటి అనేది. సో, ఫైనల్‌గా అయితే కొన్ని చిప్స్, శానిటరీ ప్యాడ్స్, ఇంకా వాటర్ బాటిల్స్ అవన్నీ తీసుకున్నాము. సో, మేమైతే ట్రిప్ మొత్తం ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్‌లో నుంచే వాటర్ తాగాము. ఎక్కడ కూడా ఫిల్ చేసుకోలేదు బాటిల్స్. సో, మీరు బాలికొచ్చేలాగైతే ఈ టిప్ తప్పకుండా ఫాలో అవ్వండి. ఎందుకంటే బాలి బెల్లి అనేది ఒకవేళ వచ్చిందంటే మీరిక్కడ సెలైన్ పెట్టించుకోవాలంటేనే 20,000 అయిపోతాయి. సో, ఎందుకులే రిస్క్ అసలే ట్రిప్ మళ్ళీ దానికి తోడు హెల్త్ పాడైపోతే ఇంకొంచెం ఇబ్బంది పడాల్సొస్తది తెలియని ప్లేస్‌లో అని చెప్పి మేమైతే ఎక్కడికెళ్ళినా గూడా ప్యాకేజ్ డ్రింకింగ్ వాటరే తాగాము. ఇన్‌ఫాక్ట్ క్యాఫేస్‌కెళ్ళినా, రెస్టారెంట్స్‌కెళ్ళినా అక్కడ కూడా మేము ప్యాకేజ్డ్ వాటర్ అనే అడిగాము. మేము ప్యాకేజ్ ఎందులో అయితే బుక్ చేసుకున్నామో మా గైడ్ కూడా అందులో రోజు ఒక 4 వాటర్ బాటిల్స్ ఇస్తారు. సో, అయి కాకుండా ఏమన్నా ఎక్స్‌ట్రా కావాల్సొస్తే ఇట్లా సూపర్ మార్కెట్స్‌కొచ్చి కొనుక్కునేవాళ్ళమనమాట. అంతేగాని పొరపాటున గూడా ఎక్కడ గూడా మేము ఫిల్ చేసుకోలేదు వాటర్ అనేది. సో, బాలి బెల్లి వస్తే మాత్రం చాలా ఇష్యూ అయిపోద్ది. మళ్ళీ అనవసరంగా ట్రిప్ అంతా పాడైపోద్ది. ఎందుకొచ్చిన గొడవలే అని చెప్పి మేమైతే ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ అనే మంత్రాన్ని ఫాలో అయిపోయాము. సో, మీరెప్పుడైనా ఎక్కడికైనా ఇట్లా ఇంటర్నేషనల్ ట్రిప్స్‌కెళ్ళేలాగైతే ఇట్లాంటివన్నీ చూసుకోవడం బెస్ట్ ముందే. సో, మీరు కాషియస్‌గా ఉండడానికి మీకు హెల్ప్ అవుతది. ఫర్ ఎగ్జాంపుల్ ప్యారిస్‌కెళ్తే అక్కడ కొంచెం పిక్ పాకెటింగ్ ఎక్కువుంటది కాబట్టి దానికి తగ్గట్టు మనం క్యారీ చేసే బ్యాగ్స్ అవి ప్లాన్ జేసుకోవడం, కొంచెం జిప్స్‌కి లాక్స్ లాంటివి పెట్టుకోవడం, అట్లా కొంచెం ఫాలో అవ్వాల్సినవి ఉంటాయి గదా! సో, అవన్నీ రీసెర్చ్ ముందే చేసుకొని రావడం బెస్ట్ అనమాట. సో, ఇంకా అది ఫ్రెండ్స్ మేము గిలీలో ఫస్ట్ డే అయితే ఫుల్ రిలాక్స్ అయిపోయాము. ఎక్కువైతే యాక్టివిటీస్ అవి ఏం చేయలేదు. సో, ఇక్కడ ఆల్కహాల్‌లో గూడా చాలా కల్తీ ఉంటదని విన్నాను. నేనొచ్చేటప్పుడు చాలా రీసెర్చ్ చేశా యూట్యూబ్‌లో. సో, అందుకని మీరెవరైనా బాలికొచ్చేలాగైతే ఆల్కహాల్ జోలికి మాత్రం అస్సలెళ్ళొద్దు. చాలా ప్రాబ్లమ్ అయిపోద్ది కల్తీది గనుక తాగారంటే. దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.